మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నాగార్జున. ఈరోజు ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి ఒక విషయం గురించి మనం మాట్లాడుకుందాం. అదే నిజమైన స్నేహం. ఈ రోజుల్లో స్నేహం అనేది అవసరం కోసమో లేకపోతే మనీ కోసమో స్నేహాలు చేసేటువంటి ఈ రోజులు. ప్రతి ఒక్కరికి కూడా స్నేహితుడు అనేవాడు ఉండే ఉంటాడు. ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మరి నిజమైన స్నేహితుడు ఎవరు, లేకపోతే అవసరానికి సంబంధించి పని చేసుకోవడానికి వచ్చేటువంటి స్నేహితుడు ఎవడు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంతేకాకుండా ప్రతి వ్యక్తిని కూడా మనము వీడి నిజమైన స్నేహితుడు అని అనుకోవడం కూడా మనం పెద్ద పొరపాటు చేసినట్టుగానే భావించాలి. ఆ నిజమైన స్నేహితుడు ఏ విధంగా ఉంటాడనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. అయితే నిజమైన స్నేహితుడిని ఎలా గుర్తించాలి? మొదటి లక్షణం, కష్టకాలంలో తోడుగా ఉంటాడు. స్నేహితుడు అనేవాడు స్నేహితుడికి కష్టం వచ్చినా లేకపోతే ఏదైనా ఇబ్బంది అయినప్పుడు, అతను చాలా ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు స్నేహితుడు అనేవాడు తోడుగా ఉంటాడు. మన బాధను తన బాధగా భావించి తాను నిత్యం కష్టకాలంలో స్నేహితుడికి అండగా ఉంటాడు. కానీ ఈ రోజుల్లో స్నేహం చేసేటువంటి వ్యక్తి స్నేహితుడికి కష్టం వచ్చిందని తెలియగానే వీడు వాడికి దూరంగా పోయేటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. రెండవ లక్షణం, నిజం చెప్తాడు. అంటే స్నేహితుడు తప్పు చేస్తున్నా లేదా ఏదైనా పొరపాటు చేస్తున్నప్పుడు నిజమైన స్నేహితుడు అరే నువ్వు తప్పు చేస్తున్నావురా, నువ్వు అటువంటి పొరపాటు చేయొద్దురా అని ఏ లాభాపేక్ష లేకుండా నిక్కచ్చిగా చెప్తాడు. స్నేహితుడి యొక్క అభివృద్ధి తనకి ముఖ్యం కాబట్టి, తన భవిష్యత్తే స్నేహితుడికి ముఖ్యం కాబట్టి నిజం చెప్తాడు. కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి స్నేహితుడు నిజం చెప్పేది కాదు. ఆ స్నేహితుడు తప్పు చేస్తున్నప్పుడు ఏమి అనుకున్నా వీడి యొక్క అవసరాన్ని తీర్చుకొని వాడు ఎటన్నా పోతే పోని, ఏ విధంగా నష్టపోయినా నాకేం అవసరం అన్న పద్ధతిలో నేడు స్నేహితులు ఉంటున్నారు. మూడవ లక్షణం, స్వార్థం ఉండదు. స్నేహం చేసేటప్పుడు స్నేహితుడు స్వార్థంతో కూడినటువంటి స్నేహాన్ని చేయడు. స్నేహితుడి దగ్గర డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా, అతడు ఆనందంగా ఉన్నా ఆనందంగా లేకపోయినా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిజమైన స్నేహితుడు ఆ స్నేహాన్ని వదిలిపెట్టకుండా ఉంటాడు. ఈ రోజుల్లో ఉన్నటువంటి స్నేహాలు మొత్తం కూడా స్వార్థంతో కూడుకున్నటువంటి స్నేహాలే. వాడు అవసరం ఉన్నంతసేపు స్నేహం చేస్తాడు, అవసరం తీరిన తర్వాత వాడు దూరం వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ స్నేహితుడు కనిపిస్తే వాడిని హేళనగా చేసి మాట్లాడేటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. మిత్రులారా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. మీ నుంచి నేను ఆ ఒక్క సహాయాన్ని కోరుతున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మీ అకౌంట్ నుంచి ₹1 బయటకు పోదు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన నాకు సపోర్టింగ్ గా ఉంటుంది అనేది తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఖచ్చితంగా ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులు లేదా వీడియో చూస్తున్నటువంటి మిత్రులు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. నాలుగవ లక్షణం, స్నేహితుని యొక్క విజయాన్ని చూసి అసూయపడడు. అంటే స్నేహితుడు ఏ విధంగా అయినా సక్సెస్ అయితే తను సక్సెస్ అయినట్టుగా భావించి స్నేహితుడి యొక్క విజయాన్ని తాను కూడా ఆస్వాదిస్తాడు. కానీ ఈ రోజు ఏ స్నేహితుడైనా సరే ఏదైనా చేస్తున్నప్పుడు నీవేం చేస్తావరా, నీ వల్ల ఏమవుతుందిరా అని నిరుత్సాహపరిచి వాడు ఏ విజయం కూడా సాధించకుండా ఉండే విధంగానే నేడున్నటువంటి స్నేహితులు చేస్తున్నారు. ఐదవ లక్షణం, స్నేహితుని యొక్క రహస్యాలను కాపాడుతాడు. మనం స్నేహం చేస్తున్నటువంటి సందర్భంలో మన స్నేహితుడికి మన యొక్క రహస్యాలు మొత్తం కూడా చెప్పే పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా ఏ యొక్క ఇబ్బంది వచ్చినప్పుడైనా, అంటే ఎవరికి చెప్పలేనటువంటి విషయాలు కూడా మనం స్నేహితుడికి చెప్తుంటాం. ఆ నిజమైనటువంటి స్నేహితుడు ఆ స్నేహితుడి రహస్యాలను కాపాడుతాడు. అంతేకాకుండా ఆ స్నేహితుడికి ఎక్కడ కూడా గౌరవానికి భంగం వాటిల్లకుండా చూసుకుంటాడు. కానీ ఈ రోజుల్లో స్నేహితులు ఏ విధంగా ఉన్నారంటే, స్నేహితుడు వచ్చి ఏ రహస్యం చెప్తాడో, ఎవరి గురించి ఏ విషయం చెప్తాడో వీడు పోయి ఏ వ్యక్తి గురించి అయితే చెప్పిండో ఆ వ్యక్తికే చెప్తాడు. చూడండి, మనం చాలా సినిమాలలో కాదు బయట కూడా చూస్తుంటాం. స్నేహితుడు ఎవరైనా అమ్మాయిని లవ్ చేసిన సందర్భంలో, లేకపోతే వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకోవాలన్న సందర్భంలో చాలా సహాయం చేస్తాడు. అంటే ఆ సమయంలో ఆ అమ్మాయి తరపున వాళ్ళకి వీళ్ళు దొరికితే వీళ్ళ ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా వాళ్ళు ప్రాణాలకి లెక్క చేయకుండా స్నేహితుడు అనుకునేది మనం చేసి పెట్టాలన్న దృక్పథంతో స్నేహితులు పనిచేస్తుంటారు. కానీ ఈ రోజుల్లో అటువంటి పరిస్థితి లేదు. ఆరవ లక్షణం, మంచి మార్గంలో నడిపిస్తాడు. స్నేహితుడు ఏ తప్పుడు మార్గంలో పోతున్నా, చెడు అలవాట్లకు అలవాటు పడినా, అదే విధంగా మద్యం లేకపోతే ఇతర ఏ అలవాట్లకు పాల్పడినప్పుడు పక్కనే ఉన్నటువంటి స్నేహితుడు వాడిని మందలిస్తాడు. ఆ మార్గానికి పోకుండా చూస్తాడు. చూసి స్నేహితుడిని సరైన మార్గంలో పెట్టే విధంగా నిజమైన స్నేహితుడు ప్రయత్నం చేస్తాడు. ఈ రోజుల్లో ఉన్నటువంటి స్నేహితులు
ఏం చేస్తున్నారా అంటే స్నేహితుడిని ఏ విధంగా అయితే చెడగొట్టాలి, వాడిని ఏ విధంగా అయితే తప్పు దారిలోకి పంపించాలి, లేకపోతే ఏ విధంగా వీడిని చెడు అలవాట్లకి బానిస చేయాలన్న పద్ధతిలోనే, ఎందుకంటే వీడికి కూడా చెడు అలవాట్లు ఉంటాయి కాబట్టి వాడిని కూడా చెడు మార్గంలో పోయే విధంగా వీడు కూడా అతన్ని గైడెన్స్ ఇవ్వటం అనేది, ఆ దారిలోకి తీసుకుపోవడం అనేది ఈ రోజులు ఉన్నటువంటి స్నేహితులు చేస్తున్నటువంటి అతిపెద్ద దురలవాటు. 7వ లక్షణం, మీ విజయానికి సహాయం చేస్తాడు. అంటే స్నేహితుడు అంటే మనం ఏదన్నా పని చేయాలనుకున్నప్పుడు, లేకపోతే ఏదైనా ఒక దానిని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ పక్కన్నటువంటి స్నేహితుడు మనకు సహాయం చేస్తుంటాడు. మనము ఆ పని చేసే క్రమంలో కొంచెం నిరుత్సాహపడినా, మనం చేయలేమని డీలా పడినప్పుడు నిజమైన స్నేహితుడు భుజం తట్టి నువ్వు చెయ్యగలవు, నువ్వు ఎందుకు అట్లా ఆలోచిస్తున్నావు, నువ్వు అట్లా నెగిటివ్గా ఆలోచించడం కరెక్ట్ కాదని స్నేహితుడు తనని ప్రోత్సహించి ఆ విజయం వైపు తీసుకెళ్ళడానికి సకల విధాలుగా కృషి చేస్తాడు. 8వ లక్షణం, సమయం కేటాయిస్తాడు. నిజమైన స్నేహితుడు స్నేహితుల కోసం సమయం కేటాయిస్తాడు. ఒకవేళ కలవలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇతరులైనా అడిగి స్నేహితుడు ఏ విధంగా ఉన్నాడు, బాగున్నాడా లేదా, ఏమైనా ఇబ్బందులు పడుతున్నాడా అని స్నేహితుడు తెలుసుకుంటాడు. కానీ ఈ రోజుల్లో స్నేహము వాడితోటి అవసరం తీరిపోయిన తర్వాత, వాడితోటి అన్ని రకాల లాభాలు పొందిన తర్వాత వాడిని దూరం పెట్టేస్తాడు. వాడు ఎటు పోయినా, ఏం చేసినా, ఎటు పోతున్నా వీడికి అవసరం లేదు. 9వ లక్షణం, నిజమైన స్నేహితుడు మారిపోడు. నిజమైన స్నేహితుడు వాడు ధనవంతుడైనా లేకపోతే కింది స్థాయికి వెళ్ళిపోయినా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే స్నేహితుడిని మర్చిపోడు. వాడు ఏ స్థాయిలో ఉన్నా స్నేహితుడు పట్ల వాడికి ప్రేమ ఉంటుంది, గౌరవం ఉంటుంది. వాడు బాగుండాలన్న ఆలోచనలతోటి, వాడిని ఏ విధంగా సక్సెస్ చేయాలన్న తపనతోటి నిజమైన స్నేహితుడు ఉంటాడు. కానీ ఈ రోజుల్లో స్నేహితుడు వీడికి కొంచెం ధనం వచ్చినా, లేకపోతే పై స్థాయికి వచ్చినప్పుడు కింద ఉన్నటువంటి స్నేహితుడిని, వీడు దేనికి పనికిరారా, వీడు వేస్ట్ రా, వీడు నాతో సరితూగడు కాబట్టి వీడిని మనం దూరం పెట్టడం కరెక్ట్, మన స్టేటస్ పడిపోతుంది, మన స్టేటస్ తగ్గిపోతుంది అన్న ఆలోచనతోటి వాడిని దూరం పెట్టేస్తాడు. కానీ నిజమైన స్నేహితుడు ఏ పరిస్థితులు వచ్చినా, ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినా, ఏ రకమైనటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి సందర్భంలో అయినా సరే నిజమైన స్నేహితుడు తన స్నేహితుడిని మర్చిపోడు, వదిలిపోడు, ఎల్లప్పుడూ అతనితో ఉంటాడు. మిత్రులందరూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, మనకు నిజమైన స్నేహితుడు రావాలంటే మనము కూడా ఇతరులకి నిజమైన స్నేహితుడిగా ఉన్నప్పుడు మాత్రమే, అంటే మనం మారినప్పుడు మాత్రమే మనకు కూడా నిజమైన స్నేహితులు అనేది దొరికేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి మిత్రుడు ఎవరికైనా ఉంటే ఆ మిత్రుడిని ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ఎటువంటి సందర్భంలో అయినా సరే ఆ వ్యక్తిని మనం వదిలిపెట్టకుండా అతనితో స్నేహం చేస్తే మన జీవితంలో కూడా చాలా హ్యాపీనెస్ గా ఉంటుంది. మిత్రులారా, చివరిగా మిత్రులందరినీ కోరేదేనంటే, మన జీవితంలో డబ్బు, పరపతి, ప్రతిష్ట, గౌరవ మర్యాదలు ఇవన్నీ కూడా వస్తుంటాయి, పోతుంటాయి. కానీ నిజ జీవితంలో స్నేహితుడు అనేవాడు, ఒక్క మంచి స్నేహితుడిని మనం పోగొట్టుకుంటే జీవితంలో మళ్ళీ మనం సంపాదించుకోలేం. కాబట్టి మిత్రులారా, నిజమైనటువంటి స్నేహితుడు మనకు దొరికినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ మిత్రుని కోల్పోవద్దని కోరుకుంటున్నాను. ఈ టాపిక్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదే విధంగా వీడియోని 10 మందికి షేర్ చేయండి.